సినిమాలో ఏ సినిమా అయినా సరే ఆయన క్యారెక్టర్తో ఆయన యాక్టింగ్తో ఫుల్ మార్కులు కొట్టేస్తారు. మన మురళీధర్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ డీజే టిల్లులో ఇరగ తీసేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో మనం ఆయన చూడబోతున్నాము డిఫరెంట్ షేడ్. ఈసారి హీరో ఫాదర్ కాదు, హీరోయిన్ ఫాదర్ అనుకుంటా. ఏమో ఆయననే అడిగి తెలుసుకుంటా. మైక్ మైక్ నేను ఇస్తాను. మన మలయాళీ కుట్టి యుక్తి తరేజా కూడా వచ్చేసింది సినిమాలో. മലയാളി കുട്ടി നമസ്കാരം. സുഖം തന്നെയോ? എന്തൊക്കെയുണ്ട് വർത്തമാനം? പിന്നെ എന്തൊക്കെയുണ്ട് വർത്തമാനം? എല്ലാം സുഖം തന്നെ? എല്ലാവരും സുഖം. ഓക്കെ. നാട്ടിലേക്കൊന്നും വരുന്നില്ല? എന്താണ് ഈ ഇടയ്ക്ക് കാണാറില്ല നാട്ടില്? అది మంచి స్మైల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కే ర్యాంప్, కుమార్ ర్యాంప్ ఒక అద్భుతమైన సినిమా మీకు దీపావళి శుభాకాంక్షలతో మీ ముందుకు వస్తోంది. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా, మిమ్మల్ని అందరినీ ఆనందంతో దీపావళి పండుగ సంబరాలు జరుపుకునే విధంగా వస్తున్నటువంటి ఒక సినిమా చేస్తున్నంతసేపు మేము చాలా ఉత్సాహంగా ఆనందంగా చేశాము. ఈ సినిమాలో నా పాత్ర హీరోయిన్ పెదనాన్న గారి పాత్ర. నా ప్రయాణంలో ఇంకొక అడుగు వేయటానికి దోహదం చేసే పాత్ర. ఆ సినిమా చాలా బాగుంటుంది. అందరూ చూసి ఆనందించి ఆశీర్వదించి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన ఈ దర్శకులకి, నిర్మాతలకి, నా తోటి నటీనటులకి, టెక్నీషియన్లకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా మాట్లాడారు సార్. మీరు సార్ 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 ഒരു క్వశ్చన్. మీరు సినిమాలో కేరళలో ఉండారా? కొచ్చిన్లో ఉన్నాను. కొచ్చిన్లో ഒരു మలయాళం సెంటెన్స్ సుఖం తന്നെയോ చెప్పండి. మీరు చెప్పండి సార్. സുഖം തന്നെയോ. ഓ വളരെ നമസ്കാരം, നന്ദി. താങ്ക് യു. ഓ എന്തായാലും എനിക്ക് വളരെ സന്തോഷമായി. എൻ്റെ గురువాయూరప్ప కిరణ్ అబ్బవరము. నేను ఫోర్ట్ కొచ్చి నుంచి వచ్చాను ఈరోజు ఈ ప్రోగ్రామ్ కోసమే. ఎందుకంటే మీరు మలయాళం కుట్టిని ప్రేమించారని తెలిసింది. మంచి అమ్మాయి. కే ర్యాంప్లో చూసేస్తాము మేము. అయితే మనము ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ సినిమాకి ఈరోజు స్పెషల్ గెస్ట్లుగా వచ్చిన ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు. విజయ కనకమేడల గారు, అలాగే విఐ ఆనంద్ గారు. ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. మనకి నాంది, భైరవం లాంటి సినిమాలు అందించినటువంటి డైరెక్టర్ గారు, అలాగే ఎక్కడికి పోతావు చిన్నవాడ, డిస్కో రాజా సినిమాల్ని అందించిన డైరెక్టర్ గారు ఆనంద్ గారు. కొంచెం దారి ఇస్తే వాళ్ళిద్దరూ స్టేజ్ మీదకి వస్తారు. హార్టీ వెల్కమ్. ఓ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నట్టున్నారు సార్. ఇక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి సార్, అక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి. విజయ్ గారు, ఆనంద్ గారు తప్పిపోయారు ఇక్కడే. ఒక్కసారి రండి. మీరు ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సినిమా మీద? మీరు ఈ ప్రొడక్షన్ హౌస్తో చాలా సినిమాలు చేశారు. ഒരു മിനിറ്റ്. എന്താ అంటే ఈ ప్రొడక్షన్ వస్తే చాలా సినిమాలు, అంటే ఈ ప్రొడక్షన్ వస్తే చాలా ప్రిలీజ్ ఈవెంట్లు చేసామండి. అవును, చాలా చేసాము. అంటే ప్రొడక్షన్ చేయదండి. రాజా నా ఫ్రెండ్, తన ప్రొడ్యూసర్ ఒక నుంచి నా బాగా క్లోజ్ ఫ్రెండ్ రాజా. అది 6th ఫిల్మ్ అనుకుంటా. రాజా కన్నా ముందు డైరెక్షన్ స్టార్ట్ చేశాను. అది ఇంకా 3వ సినిమా అయిపోయి 4వ సినిమా దాంట్లో ఉన్నాను. రాజా ఫస్ట్ ఆ రోజు రిలీజ్ చేస్తా, 7వ 8వ కూడా లైనప్లో పెట్టాడు. 7వ కూడా షూటింగ్ జరుగుతుంది. జెట్ స్పీడ్లో వెళ్ళిపోతున్నాడు. ఇలాగే డార్లింగ్ నువ్వు మంచి మంచి బ్లాక్ బస్టర్లు ఇస్తూ ఇలాగే ముందుకెళ్ళాలి. ఫస్ట్ టీజర్ ట్రైలర్ చూసినట్టే అండి నాకు సామాజిక చూసినప్పుడు ఎంత పాజిటివ్ వైబ్ అనిపించిందో అంతకన్నా మంచి పాజిటివ్ వైబ్ అనిపించింది సార్. ఆ డైరెక్టర్ కూడా ఉన్నారు, ఒకసారి పిలిచేస్తాను. సామజవరకమైన సాయిరామ్ అబ్బరాజు గారు, ఒకసారి రామ్ అబ్బరాజు కూడా ఇక్కడే ఉన్నాడు. సామజవరకమైన మంచి అది రిలీజ్కి ముందు రాజా ఎంత హ్యాపీగా, ఎంత జోష్లో ఉన్నాడో, కరెక్ట్గా ఈ కే ర్యాంప్ రిలీజ్ ముందు కూడా అంతే జోష్లో ఉన్నాడు రాజా. అసలుకి ఎప్పుడు ఫోన్ చేసి డార్లింగ్ కొడుతున్నావు, గట్టి కొడుతున్నావు, సామాజిక వర్గం కానీ గట్టి కొడుతున్నావు అని అదే పాజిటివ్ వైబ్లో ఉన్నాడు. డెఫినెట్గా ఇది దీవాళికి రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే కిరణ్ బ్రదర్, అంటే మీ జర్నీ మామూలు జర్నీ కాదు. ఎక్కడ ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి అలాగే మీరు కూడా వచ్చి ఇలా నిలబడి మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు రవితేజ గారు, నాని గారు గుర్తొస్తూ ఉంటారు. ఈడియట్ చూసినప్పుడు రవితేజ గారు ఒక ఎనర్జీ చూసి ఫిదా అయిపోయాం. అలాగే భలే భలే మగాడు వేసి సినిమా చూసినప్పుడు నాని గారి ఒక ఇంత ఎనర్జీ ఉంది నాని గారు అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు కే ర్యాంప్ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత
కిరణ్ అబ్బవరమేనా ఇది అని ఒక చిన్న షాక్ అయిన బ్రదర్ నేనైతే కనుక. అంటే అప్పటి వరకు మీ సినిమా జర్నీ వరకు ఈ సినిమాతో డెఫినెట్గా మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అంటే ఇంత ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేయలేదు మీ దగ్గర నుంచి. అంటే ప్రతి ఫ్రేమ్లో ఎనర్జీ అసలు మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు. డెఫినెట్ నాని గారిలాగా రవితేజ గారిలాగా మీరు కూడా చాలా పెద్ద లీగ్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ చాలా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మా నరేష్ గారు సార్, మీ గెటప్ మామూలుగా లేదు సార్. అసలుకి ఏదైనా సినిమాలో వాడితే నెక్స్ట్ లెవెల్లో ఉండదు గెటప్ ఇది. నరేష్ గారు ఉంటే సినిమా బ్లాక్ బాస్టర్ అండి. అలా ఉంది బ్రెయిన్ భూషణ్లో. అసలుకి ఆయన మా సాయి సామాజిక వర్గంతో అసలు అలా తీసుకొచ్చాడు. మీరుంటే ఒక పాజిటివ్ వైపు సార్. థియేటర్కి వెళ్ళాలనిపిస్తుంది. అంటే మీరుంటే ఓవర్సీస్లో కూడా టికెట్లు తెగుతున్నాయి అంటే ఆ రేంజ్లో ఉందన్నమాట. ఈ సినిమాకి మీ డెఫినెట్ మీ క్యారెక్టర్ చాలా హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్ తనకు కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే టెక్నీషియన్స్ మా ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకర్లి, ఈ హాస్యతో చాలా అనుబంధం, మాతో అనుబంధం. అందరం చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్. అలాగే చోటకాయ ప్రసాద్ అండ్ డిఓపి కూడా చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. అలాగే చేతన్ భారద్వాజ్ బ్రదర్ అంతే ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రదర్. ఎందుకంటే అంటే అసలు ఆ బీజిఎం అయితే ఎంత ఎనర్జీ ఉందంటే సాంగ్లు బీజిఎం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అలాగే మా లిరిసిస్ట్ సురేంద్రకృష్ణ అన్నయ్య నెక్స్ట్ లెవెల్. చాలా కాలం తర్వాత కలుస్తున్నాం, త్వరలో కలిసి పని చేద్దాం. ఇంకా ఆల్మోస్ట్ అందరికీ చెప్పేసినట్టు మిగతా మర్చిపోయిన డైరెక్టర్ నాని. నాకు ఫస్ట్ కథ విన్నప్పుడు అండి మన ప్రసాద్ గారు మా ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ గారు ఫస్ట్ కథ విన్నారు ప్రొడక్షన్లో మన రాజా. తర్వాత అందరు టెక్నీషియన్స్ విన్న తర్వాత నాకు మా బ్రహ్మకర్లు ఒకటే మాట చెప్పాడు. డార్లింగ్ కథ ఏంటంటే మన హరీష్ గారు కథ చెప్తుంటే ఎలా ఉందో అంత ఎనర్జీ చెప్పాడు డార్లింగ్. అసలు మాడ్యులేషన్ ఒక్కొక్కరికి క్యారెక్టర్స్ కూడా మాడ్యులేషన్లో చెప్పాడని చెప్పాడు. ఆ రోజే బ్రదర్ అనుకున్నాను డెఫినెట్గా నువ్వు కూడా మంచి రైటర్ అవుతాను. చూస్తే విజువల్స్ కానీ అంటే కామెడీ పంచులు కానీ చూస్తే అర్థమైపోతుంది. అసలుకి డెఫినెట్గా మీరు కామెడీలో మీరు ఒక మార్క్ వేసుకోవాలి, మంచి సక్సెస్ చేయాలని, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. దీపావళికి అన్ని సినిమాలు వస్తున్నాయి. అన్ని సినిమాలతో పాటు మా సినిమా చూడండి, 1-2 సార్లు చూడండి, పెద్ద సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే డైరెక్టర్ సుబ్బు గారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బచ్చలమల్లి సినిమా డైరెక్టర్ అండ్ హాస్య మూవీస్ బ్యానర్లో త్వరలోనే అల్లరి నరేష్ గారితో సినిమా డైరెక్ట్ చేయబోతున్న చంద్రమోహన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆనంద్ గారు చెప్పండి. ఆనంద్ గారు, మీకు మలయాళం కొంచెం మాట్లాడడం వచ్చు అనుకుంటాను. రాదండి, కొరచ్చు మాట్లాడదాం. తమిళ పేస్. అయ్యో, ఇది మలయాళ కుట్టి. యుక్తి తెరేజ మలయాళ కుట్టి. నెక్స్ట్ మనం తమిళ సినిమాలు చేసినప్పుడు తమిళ్లో మాట్లాడదాం. ఓకే ప్లీజ్ సార్. ఓకే, అందరికి నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐ బీన్ టు లాట్ ఆఫ్ మన ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి వెళ్తాం, కానీ దిస్ ఈజ్ వెరీ స్పెషల్. ఎందుకంటే మనతో ఉన్న ఒక ఫ్రెండ్ ఒక అచీవ్మెంట్ ఒక రేంజ్కి ఒక సక్సెస్ అచీవ్ చేస్తే మాకు అది చూడడానికి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో. దిస్ ఈవెంట్ ఈస్ దాట్ బికాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ రాజా గారు, ఆయన నాకు సందీప్ కిషన్తో టైగర్ ఫస్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఆయన పరిచయం అయ్యారు. ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఆయన ఒక ఏరియా తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేసి ఆ సక్సెస్ మీట్లో మేమిద్దరం క్లోజ్ అయ్యాం. మళ్ళీ డిస్కో రాజాలో వి అగైన్ గాట్ క్లోజర్, ఆయన మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ తర్వాత నేను సందీప్ కలిసి ఒక మూవీ చేద్దాం అనుకున్న టైంలో మనకు ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి అనే టైంలో ఆయన ఫస్ట్ టైం వచ్చి నేను ప్రొడ్యూస్ చేస్తాను సార్ అన్నారు. మేము ఇమీడియట్గా అది యాక్సెప్ట్ చేసుకున్నాం. ఈ హాస్య మూవీస్లో ప్రొడక్షన్ నెంబర్ 1 యాక్చువల్లీ పూజ స్టార్ట్ చేసింది ఊరు పేరు భైరవకోన. అండ్ అది 2022, ఈరోజు 2026లో ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ 6, నెక్స్ట్ 7, 8 కూడా లైనప్లో ఉంది. ఆయన మైండ్లో ఇంకా ఐ థింక్ 4, 5 ప్రాజెక్ట్స్ లైన్లో ఉంది, 10 లైనప్లో ఉంది. సో మనకి లైఫ్లో ఆనందం అంటే మన పక్కన ఉన్న ఫ్రెండు ఒక పెద్ద స్థాయికి రావడం, అది చూడడమే ఒక పెద్ద హ్యాపీనెస్. అలా రాజా గారు ఈ రేంజ్కి రావడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ రాజా గారు. ఇది అంత ఈజీ కాదు, బికాస్ ఇది వెరీ వెరీ ఛాలెంజింగ్ ఫీల్డ్. దీంట్లో చాలా కాంపిటీషన్స్ ఉంటాయి అండ్ యూ హ్యావ్ టు మేక్ రైట్ డెసిషన్స్. నిజంగా మీ హార్డ్ వర్క్ కానీ మీరు రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకున్న విధానం కానీ దిస్ ఈజ్ అ రివార్డ్ ఫర్ ఆల్ దట్. ఇంకా పెద్ద పెద్ద రేంజ్కి మీరు వెళ్ళాలి అండ్ పెద్ద హైట్స్ అచీవ్ చేయాలి, పెద్ద టాప్ ప్రొడ్యూసర్స్ అవ్వాలనేది మై బెస్ట్ విషెస్. అండ్ కే ర్యాంప్ అంటే నాకు చిన్నప్పటి నుంచి దీవాలి అంటేనే నాకు ఫిలిమ్స్. సో దీవాళీలో ఆల్మోస్ట్ థియేటర్లోనే ఉంటాం, మార్నింగ్ ఒక షో, ఆఫ్టర్నూన్ ఒక షో. సో దీవాలి మూవీస్ అంటేనే ఒక వైబ్ ఉంటుంది. ఆ వైబ్స్ వేరే ఏ సీజన్లో రాదు. సో ఈ కే ర్యాంప్లో ఒక దీవాళీకి కావాల్సిన మొత్తం వైబ్ ఉంది. దానికి మెయిన్ రీజను కిరణ్ గారు. ఆ ఎనర్జీ ఈజ్ నెక్స్ట్ లెవెల్. ఐ మీన్ ఐవ్ సీన్ ఆల్ యువర్ ఫిలిమ్స్.
ఎక్కడ ఎనర్జీ తగ్గకుండా మూవీ మొత్తం అదే మెయింటైన్ చేస్తారు. ఐ రియలీ లవ్ యువర్ యాక్టింగ్. అండ్ అలాగే హీరోయిన్ కానీ కో స్టార్స్ కానీ వండర్ఫుల్ కాస్ట్ అండ్ క్రూ. ఐ రియలీ లవ్ దెమ్. నరేష్ గారు, వెరీ గుడ్ టు సీ యూ ఆఫ్టర్ డిస్కోరాజ్ అగైన్. అండ్ ఈ టెక్నీషియన్స్ అందరూ నాకు చాలా క్లోజ్ అయిన వాళ్ళు. అండ్ ఎస్పెషలీ చోటా కే ప్రసాద్ నాకు టైగర్ నుంచి ఇప్పటిదాకా ప్రతి ఫిలిమ్స్లో ఆయన ఎడిటింగ్ చేస్తారు. అండ్ ఆయన కూడా ఈ జర్నీలో హాస్య మూవీస్కి ఒక రైట్ హ్యాండ్గా ఉండడం, ఈ రేంజ్కి రావడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ చోటా కే ప్రసాద్. అండ్ కే ర్యాంప్ ఈస్ డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ దీవాలి బ్లాస్ట్ అనుకుంటున్నా. ఐ విషింగ్ ద హోల్ టీమ్ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్ గారు, థ్యాంక్ యూ.